కాంతమ్మ గారింట్లో పని మనిషి అయిన నన్ను వాళ్ళింటి కోడలుగా చేసుకుంటారన్న నమ్మకమేంటి? నీక భయం అక్కర్లేదు లత. మా అమ్మ నాన్నని నేను ఒప్పించుకుంటాను. బాగా చెప్పావు మరిది. కాకపోతే లత పుట్టుకేటో లత తల్లిదండ్రులెవరో మీ అమ్మ నాన్నలకి తెలియకూడదు. ఏ ఎందుకు తెలియకూడదు? అంటే ఆ నిజం బయటపడింది అనుకో, వేనాన్న బాబాయ్ కూడా నువ్వెవరో తెలిసిపోతుంది కదా, అందుకే అలా అన్నానన్నమాట. ఓ, బాబాయ్కి నేనెవరో తెలియకూడదని అలా అన్నావా? అవును లత, నువ్వెవరి కూతురువో చెప్పనని మీ నాన్నమ్మ మీద ఒట్టిటి చెప్పావు కదా, ఆ మాట నిలబెడదామని అలా అన్నాను, అంతే. చాలా సంతోషం అక్క. కాకపోతే అటు బాబాయ్ ఇటు వర్మ వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకుంటేనే నేను వర్మని పెళ్లి చేసుకుంటాను. వీళ్ళిద్దరిలో ఎవ్వరు కాదన్నా నేను వర్మని పెళ్లి చేసుకోలేనక్క. సరేనమ్మా, నీకిప్పుడే మాటిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే వర్మ వాళ్ళింటికెళ్ళి వాళ్ళమ్మ నాన్నల్ని మీ పెళ్లికి నేను ఒప్పితాను. నన్ను నమ్ము. చాలా థ్యాంక్స్ అక్క. అమ్మయ్యా, మొత్తానికి ఈ సమస్యకి ఒక ముగింపు దొరికింది. చిట్టమ్మా, ముందెళ్ళి వర్మ వాళ్ళ ఇంట్లో మాట్లాడదాం పద. పద. కోపం కాదురా, పగ. 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న పగ. నాన్న, ఒకవేళ నేను శంకర్ నారాయణ మావయ్య కూతుర్నే పెళ్లి చేసుకుంటే చంపేస్తా చంపేస్తా. నిన్ను చంపేస్తా, నీ పెళ్ళాన్ని చంపేస్తా. ఇద్దరిని కాల్చి బూడిచ్చేస్తా. ఏమండి, ఏంటా మాటలు? గతంలో జరిగినవన్నీ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు మానసా, కానీ ఆ గతం నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ నా రక్తం మరిగిపోతూనే ఉంది. రేయ్ వర్మ, నువ్వు తెలుసన్నావో తమాషా కన్నావో తెలియదు గాని చివరిగా నేను చెప్పేదొక్కటే, ఆ శంకర్ నారాయణ కూతురు గనక ఈ ఇంటి కోడలిగా అడుగు పెడితే ఒకటి నిన్నేనా చంపుతా, లేదా నేనైనా చస్తా, అంతే. అమ్మా, ఏంటమ్మా ఇది? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎప్పటికన్నా మా అన్నయ్య కూతురే ఈ ఇంటి కోడలు కావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటే నువ్వేంట్రా పరాయి అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి నీ కోడలని చెప్తున్నావు. అది విని నేనెలా భరించాలరా, ఎలా తట్టుకోవాలరా? అమ్మా, బాధపడకమ్మా. లత ఎవరో కాదు, మావయ్య కూతురే. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, శంకర్ నారాయణ మావయ్య చిన్న కూతురు శ్రీలత ఎవరో కాదమ్మా. 20 ఏళ్లగా కాంతమ్మ గారి దగ్గర పెరిగిన ఈ శ్రీలతే శంకర్ నారాయణ మావయ్య కూతురమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. జరగాలని కోరుకుంటాను బావా. అయితే ఈ నిజం ఆయనకి ఎప్పటికీ చెప్పకు బావా. అవును చిట్టమ్మా, ఆయన కోపం చూసావా? లత శంకర్ నారాయణ కూతురు అని తెలియదు కాబట్టే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. అదే తెలుసుంటే మెడపట్టి బయటికి గెంటేసి ఉండేవాడు. అప్పుడు లతా వర్మ శాశ్వతంగా దూరమై ఉండేవాళ్ళు. అవును బావా, అది నిజమే. కానీ
ఈ రోజు నిజం చెప్పకపోతే రేపైనా నిజం తెలుస్తుంది కదా బావా. అప్పుడు అందరూ కలిసి ఆయన మోసం చేశారని బాధపడితే అవును చిట్టమ్మా, కొన్ని మంచి పనులు జరగాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు దాయాలి, లేదా కొన్ని అబద్ధాలు చెప్పాలి. మనం లతా వర్మ కలవాలనుకున్నప్పుడు కొన్ని నిజాలు దాయక తప్పదు. ఏమో బావా, నాకు కూడా నిజం చెప్తే బావుండు అనిపిస్తుంది. లేదు, నా జడ్జిమెంటే కరెక్ట్. ఈ విషయంలో మీ అక్క చెల్లెలు ఎవరు మాట్లాడకండి. పెళ్ళయ్యేదాకా సైలెంట్గా ఉండండి. అర్థమైందా? ఉమ్, సరే బావా. వెళ్దాం పదండి. ఒక నిమిషం బావా. ఏడ్చల్లి. అక్క, మీరిద్దరూ కలిసి నాకెందుకు అబద్ధం చెప్పారక్క? ఏడ్ మాట్లాడుతున్నావు లత? మేము అబద్ధం చెప్పడం ఏంటి? అవునక్క, బావా నువ్వు కలిసి నన్ను మోసం చేశారు. మేము నిన్ను మోసం చేసామా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బావా, లేకపోతే వర్మ ముష్టివాడని, అడుక్కునేవాడని, పని లేక కాంతమ్మ గారి దగ్గర పనికి చేరాడని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? మేము నీకు అబద్ధం చెప్పడం ఏంటమ్మా? అవును, వర్మ ముష్టివాడు కాదని, అతను జమీందారని తెలిసి కూడా నాకింతవరకు ఎందుకు చెప్పలేదు? అది కాదు సెల్లి, తనందరూ ముష్టివాళ్లాగే ఫెయిల్ అవ్వాలని, జమీందార్ అన్న నిజం దాయాలని మా దగ్గర మాట తీసుకున్నాడమ్మా. అందుకే నీకు కూడా చెప్పలేదు. ఏదేమైనా నువ్వు మంచి కుటుంబానికి కోళ్ళు అవబోతున్నావు. మంచి అబ్బాయి నీకు భర్తగా రాబోతున్నాడు. అది చాలదా? నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసక్క. అందుకే రాజకుమారుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు భర్తగా చేస్తున్నావు. నీకు మాత్రం తక్కువేటి, నువ్వు కూడా రాజకుమారివే కదా. ఓహో, మీరలా వస్తున్నారా? దీని బాబాయి వీరనారాయణ, దీని నానమ్మ శేషమాంబ ఎప్పుడు రావాలి, ఎప్పుడు తమ కుటుంబ ఆచారాల గురించి చెప్పాలి. కరెక్టే నాన్నా, లత పుట్టిన కుటుంబంలో కొన్ని ఆచారాలున్నాయి. అవి నాకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళొచ్చి చెప్పాలి కదా. ఏది, వాళ్ళని రమ్మను. తమ ఇంటి ఆచారాలేవో చెప్పమను. మినిస్టర్ గారు తప్పకుండా పాటిస్తారు. ఏం సార్? అవును, వాళ్ళెవరో వచ్చి వాళ్ళ ఆచారాలేంటో చెప్పమనండి, నేను ఖచ్చితంగా పాటిస్తాను. మాట తప్పరు కదా. ఏయ్, ఈ కాంతమ్మ ఒక్కసారి మాటిస్తే అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇచ్చిన మాట తప్పదు. సరే, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పిన్ని, నీ ఎంట్రీకి సమయం అయింది. ఓ పాలి నీ దర్శనమిచ్చేయ్. నమస్కారం కాంతమ్మ గారు. ఏయ్, నువ్వొచ్చావేంటే? అదేటి కాంతమ్మత్త, ఈవిడ కదా లత కన్న తల్లి. ఇది లత కన్న తల్లేంటి? అదేంటమ్మా, అంతకుముందు వీరనారాయణ గారితో ఈవిడే లత కన్నతల్లి అని చెప్పావు. చచ్చా, నేను చెప్పిన మాట నాకే చెప్తున్నారా? అంటే నా వేలితో నా కన్నే పొడుస్తున్నారన్నమాట. నేనిది అర్థం చేసుకోలేక ఓవర్ యాక్షన్ చేసి అనవసరంగా మాటిచ్చేశాను. ఇప్పుడేం చెయ్యాలి? కాంతమ్మ, ఆవిడ నిజంగా లత కన్నతల్లేనా? అవునండి. నమస్కారం అత్తయ్య గారు. పానికి మాలేదవా, నీకు ఈవిడతేట్రా? నన్ను పట్టుకొని పనికి మాలేదవా అంటావా? అచ్చిచిచిచి, నేను మిమ్మల్ని అనట్లేదు మినిస్టర్ గారు. అదిగో ఆ పుల్రాజ్ గారిని అంటున్నాను. ఏంటన్నా, ఇది మరీ బాగుంది. ఈ ముసలాడేమో ఆవిడ్ని అత్తయ్య గారు అంటవేంటి, నువ్వేమో నన్ను పనికిమాలిన ఎదవా అని తిట్టడం ఏంటి? ఏటి సార్, ఏటి కరెక్ట్ చెప్పానా? నన్ను ముసలోడు అంటావా? అంటే అది అబ్బా చెప్పదబ్బా. ఒరేయ్, ఆపుకోలేకపోతే 4 కోసేస్తా వెదవా. సైలెంట్ గా ఉండు.
సార్, ఆ చిట్టెమ్మ నుంచి తప్పించుకోవాలంటే మీ ముందు ఒకే ఒక్క దారుందండి. దారా చెప్పు కాంతమ్మా, నా ముందు ఏ దారుంది? బాత్రూమ్కి దారుందండి, డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళి వండుకొని తినండి. ఎదవా, దాంట్లో ఎలా వండుకు తింటారా దరిద్రుడా? మరి లేకపోతే దారుందంటే ఏ దారని అడుగుతారేంటండి? అసలు మీరెలా మినిస్టర్ అయ్యారండి బాబు? నాకు డౌట్ వస్తుంది. దేవుడా! ఆ, 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 ఒరే పులి, ఆ. నువ్వు కాస్త పక్కకి పోరా. పోతామండి. పొమ్మన్నాక ఎందుకుంటావు ఇక్కడ? పోతాం. ఇప్పుడు చెప్పు కాంతమ్మా, ఆ చిట్టం నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలి? సింపుల్ సార్, జరగబోయే నిశ్చితార్థంలో సమయం చూసి ఆ లత మెళ్ళో తాళి కట్టేయండి. తాలా నేను కట్టగలనంటావా? అయ్యో, నేను చెప్పానా ఈయన ఒక చేతగాని వెదవని? తాళి కట్టడంట గాని కట్టుకోవడానికి మాత్రం కుర్ర పెళ్ళం కావాలంట. కుర్ర పెళ్ళాన్ని ఏం చేసుకుంటా? బా 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 అక్క, ఇప్పటికైనా నిజం చెప్తావా? దేని గురించి అడుగుతున్నావమ్మా? అదే ఆయన గురించి. ఆయనంటే ఎవరో? అదే మా వర్మ గురించి. ఆ? ఆహా, అబ్బో అమ్మా, ఇన్నవా? అప్పుడే మా వర్మ అంట. అంతేనమ్మా, పెళ్ళయ్యేదాకా అక్క అక్క అంటారు, పెళ్ళయ్యాక మాత్రం మా ఆయన మా పిల్లలు అంటారు. అత్తింట్లో అడిగట్టగాని అసలు ఈ అక్కనే మర్చిపోతారు. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నన్ను నేనే మర్చిపోయానక్క. నా జీవితం అంతా నువ్వే నిండిపోయావు. నిన్నెలా మర్చిపోతానక్క? నా పెళ్ళైతే నువ్వే నన్ను మర్చిపోతావు. మర్చిపోవడానికి నువ్వు కలవో కథవో కాదమ్మా, నా ప్రాణానివి. నిన్ను మర్చిపోవడం అంటే అది నా ప్రాణం పోయాకే. అక్క, అవునమ్మా. మీ ఇద్దరు సొంత అక్క చెల్లెలై ఉంటే బాగుండేది. ఎంచక్క అందరూ ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం మా సెల్లి బయటికెళ్ళిద్దే ఏంటి? ఆ వర్మనే తెచ్చి మన ఇంట్లో కట్టిపడతాను అంతే. బా 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 బా. అవును సెల్లి, వర్మ గురించి ఏదో అడగాలని ఆగిపోయావు, ఏటది? వర్మ ముష్టివాడు కాదని, పెద్ద ధనవంతుడి బిడ్డని నాకెందుకు చెప్పలేదక్కా? చెప్పాను కదమ్మా, అతనికి సంబంధించిన ఏ విషయం బయట పెట్టకూడదని అతనికి మాటిచ్చాను. నిజమే అక్క, నాకు కూడా చెప్పలేనంత రహస్యమా? చెప్పనని మాటిచ్చాక నీకే కాదమ్మా, ఆ దేవుడు కూడా చెప్పను. సర్లే, అసలు వర్మెందుకు అడుక్కోవాల్సి వచ్చింది? ఏం లేదమ్మా, వాళ్ళమ్మ ఆరోగ్యం కోసం 11 రోజుల పాటు వీధి వీధి తిరిగి బెచ్చమెత్తుకుంటానని మొక్కున్నాడంట. మీరు ఆవిడ కోరిక తీర్చినా ఎదవలాగే చూస్తుందండి. ఏ నోర్మోయ్, ఎన్నో కదా వర్మ, ఈ రోజు నుంచి నువ్వు లత దగ్గర పనోడివి. లత ఏడ్సత్తా చేయాలి. అలాగే వదినా. ఇన్నాళ్ళు కాంతమ్మ గారికి సేవలు చేసేవాడిని, ఇక నుంచి లత గారికి సేవలు చేసుకుంటా. వర్మ సమస్య తీరిపోయింది కాబట్టి ఇక మన ఆచారాలు మొదలు పెడదామా చిట్టి? అలాగే బావా. అమ్మా, ఎన్ని సరుకులన్నీ తీసుకురాయి. సరుకులా?
ఏమండి దాని నుంచి ఆచారం ఆచారం అంటున్నారు, ఆచారం తొందరగా అవుతుందండి. అదే మీ మినిస్టర్ గారు కోఆపరేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. కోఆపరేషన్ కాంతమ్మ గారు, ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడ్డాను, కానీ కానీ ఎప్పుడు చచ్చిపోదాం అనుకోలేదండి. ఫస్ట్ టైం చచ్చిపోవాలనిపిస్తుందండి. ఎందుకురా? ఈయన సిగ్గు చూడలేక. సరే సరే, ఇక మొదలెడదామా? ఆడళ్ళంతా ఇలా రండి, మగాళ్ళందరూ అటైపోయాలండి. సూత విడిసలి మొదలెట్టు. అలాగే అక్క. నువ్వు ఇలా గంధం రాస్తుంటే నాకు చాలా సమ్మగా ఉంది తెలుసా. ఏయ్, కొట్టావేంటే? అలా కొట్టకపోతే ఈయన అర్ధాంతరంగా చస్తాడు. మా ఆచారం ఆపకూడదు. అవునమ్మా, ఆచారం అస్సలు ఆపకూడదు. మీరు కానివ్వండి. అక్క, నెక్స్ట్ నువ్వే. అలాగే వెళ్ళక్క. వదినా, నువ్వురా నువ్వురా వదినా. ఏంటండి మీరు మరి చిన్నపిల్లల గొడవ చేస్తున్నారు? ఆ చిట్టమ్మ మంచిది కాబట్టి ఆ కొబ్బరికాయలు మీ పాదాల మీద కొట్టింది. అదే నెత్తి మీద కొట్టింది అనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. కాళ్ళ మీద కొడితేనే కోలుకోవడానికి ఓ సంవత్సరం పట్టినట్టుందిరా. అదే నెత్తి మీద కొట్టుంటే డైరెక్ట్ గా ఈ పాడికి బస్తాలలో ఉండేవాడిరా. మినిస్టర్ గారు, నా మాట నమ్మండి సార్. ఆచారాలన్నీ అయిపోయినట్టే సార్. ఇక మిగిలింది నిశ్చితార్థమే. నిజమే అంటావా? ఏంటి సార్ మీరు మా కాంతమ్మ గారి మాట మీద డౌట్ పడుతున్నారా? ఆవిడ నమ్మి బాగుపడినోళ్ళు లేరు, ఆవిడ నమ్మి మోసపోయిన వాళ్ళు లేరు. అంత గొప్పదండి ఆవిడ. నువ్వేం చెప్పావురా? ఉన్న మాటే చెప్పానండి. ఏంటి కాంతమ్మ గారు, నేను చెప్పింది నిజమే కదండి? ఆ, అవును, వాడు చెప్పింది అక్షరాల నిజమే. నిజమే. నిన్ను నమ్మితే బాగుపడ్డోళ్ళు లేరా? నా మీద సెట్టిరేస్తే అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావా నువ్వు? సరే సరే, ఈ ఒక్కసారి నీ మాట వింటున్నాను.
ఇప్పుడు మాత్రం నిశ్చితార్థానికి రారు. సార్ ఎందుకు రారు సార్? నాకొచ్చి ఆ ఉంగరాలు తొడిగి అక్షింతలేసే ఓపిక లేదమ్మా. ఆడికి వచ్చిన దానికి చూసావుగా నా 2 కుక్కలు పానీపూరి అయ్యాయి. మళ్ళీ కొట్టారనుకో అవి పుట్టిక్కున పగిలి నెల టిక్కున చేస్తాను. అవును సార్, అసలే తమరిది ముసలి ప్రాణం. ఆ కోకిలం ఒక గుద్దు గుద్దిందనుకో డైరెక్ట్ గా మీరు కైలాసానికే పోతారు. ఒరే పులి, ఆ కోకిలమ్మని గుర్తు చేయకురా. అందరు కొట్టిందొక లెక్క, ఆ కోకిలమ్మ కొట్టిందొక లెక్కరా. పాపం ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినట్టు ఉంది కదండి. నోట్లో పళ్ళన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెకింగ్ చేసుకోండి. నాకు తెలిసి ఆ కోకిలమ్మ దెబ్బకి 2-3 పళ్ళు ఊడిపోయి ఉంటాయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కట్టుడు పళ్ళతో రండి, తీసి పెట్టుకోవడానికి కాస్తంత ఈజీగా ఉంటది. ఊరికే కుక్కలాగా వాగుతూనే ఉంటాం. మరి ఈయన కుక్కలా ఏడ్చినప్పుడు నేను కుక్కలా అరవాలి కదా. ఎంత ముసలి వయసులో పెళ్లి చేసుకుంటే మాత్రం నన్ను కుక్క అంటావేంట్రా? ఆవిడ నన్ను కుక్క అన్నప్పుడు మరి నేను ఎవరినో ఒకరిని కుక్క అనాలి. వదిన, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటిది వర్మ? అది వీరనారాయణ గారు. వీరనారాయణ గారు? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు వదిన. ఏటైంది బాబాయ్కి? ఏటైంది? అదృష్టం కొద్దీ జమీందారీ కుటుంబంలో పుట్టిన దురదృష్టం ఆయన వెంటాడుతూనే ఉన్నట్టుంది. అందుకే కోటీశ్వరుడైన వీరనారాయణ గారు ఒక సామాన్యుడైన రైతులాగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఏంటి వర్మను చెప్పేది నిజమా? మా బాబాయ్ పొలాల్లో వ్యవసాయం చేసుకుంటున్నాడా? అవును వదిన, అది కూడా ఒక రైతు కూలీలాగా పనిచేస్తున్నాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. లేదు, నేను నమ్మను. మా బాబాయ్కి అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. వదిన, చిట్టమ్మా, నువ్వు రాదు అనుకున్నంత మాత్రాన జరగాల్సింది ఆగిపోదు. నిజమే బావగారు, కానీ మా బాబాయ్ ఏంటి కూలీలాగా పనిచేయడమేంటి? వర్మ, అసలేం జరిగిందో చెప్పు. మా బాబాయ్కి అంత కష్టం ఎందుకు వచ్చింది? అది నాకు కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఆయన నేను అడగలేదా? అడిగిన ఆయన నీతో చెప్పలేదా? నన్ను చూడ్డానికే ఇష్టపడరు. అట్లాంటిది నేను అడిగితే మాత్రం సమాధానం ఎలా చెప్తారు అనుకుంటున్నావు వదిన? అదే నిజమే. అసలు ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పు వర్మ. అసలు ఏం జరిగిందో చెప్తాను. వీరన్నా, వీరన్నా! వర్మ బాబు, వస్తున్నా బాబు. కాకితో కబురంపితే నేనే వచ్చేవాడు కదా బాబు. మీరు ఇక్కడి దాకా రావడం ఏంటి బాబు? పర్లేదులే వీరన్నా, నాన్నగారు వెళ్ళమంటే వచ్చాను. నాన్నగారు అంపారా? అవును వీరన్నా,
నాన్నగారు కొత్తగా ఓ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నారు. దానికోసమని 50 నుంచి 100 ఎకరాల లోపున పొలం చూడమంటున్నారు. ప్లాట్ చక్కగా ఉంటే స్పాట్లో రిజిస్టర్ చేసుకుందాం అన్నారు. అట్టాగా బాబు. సరే బాబు, కాకినాడకో 25 మైళ్ళ దూరంలో మొన్ననే ఓ బిట్టు చూశాను బాబు. చాలా తక్కువ రేటు ఉంది, పైగా రోడ్డు బిట్టు. అలాగా? ఆలస్యం చేయకుండా వెంటనే దాని సంగతి చూడు. అలాగే బాబు. వెళ్ళొస్తాను. ఇదిగో వీరన్న, ఓ వారంలో పని పూర్తి చేయాలని చెప్పు. అలాగే బాబు. వెళ్ళండి. ఇదే కదా నీ కథ ముగింపు లేనిదే. యువరాజులాగా బతకాల్సిన నా బిడ్డని ఇలా అష్ట కష్టాలు పాలు చేసావేంటి తండ్రి? వాడు చీమకు కూడా అపకారం చేసి ఎరుగడే, తెలిసి తెలిసి ఎవరికి ద్రోహం చేసి ఎరుగడే. అలాంటి వాడిని ఇలా కష్టపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏమైందిరా నాన్న? వీరనారాయణ, ఏమైందిరా? ఇలా కష్టాలు పడ్డం అలవాట్లేదు కదమ్మా. చేతులు కాస్త కందిపోయినాయి, దానివల్ల మండుతున్నాయి. నువ్వేం కంగారు పడకమ్మా, మెల్లమెల్లగా అలవాటైపోతుందిలే. అక్క, ఏంటక్క ఇది?
చూశారు కదన్నయ్య, చూశారు కదా వదినా. పద చిట్టమ్మ. బొందరా, అవును మీరేంటి చెంబులు తీసుకొచ్చారు? ఉన్న పలంగా బయలుదేరి రమ్మన్నారు కదండి. మీరు ఫోన్ చేసిన టైంకి చెరువు కట్ట మీద బిజీగా ఉన్నామండి. దాంతో చెంబట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఏడ్చారు దరిద్రులారా. నేనెంత ఉన్న పళంగా రమ్మంటే మాత్రం ఇలా చెంబులు పట్టుకొని వచ్చేస్తారా? నేను చెప్పినాను కదా బావ, కాంతమ్మ గారికి సొంపులంటే ఇష్టం ఉండదని. వెళ్ళి బకెట్ ఎత్తుకుందాం పద. రా ఆగరా కర్రీ సన్నాసి. రే, మీరు అర్జెంటుగా ఒక పని చెయ్యాలి. చెప్పండమ్మా, ఏడు చేయాలి? ఆ చిట్టమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. దేనికమ్మా? లతకి ఆ ముసలి మినిస్టర్ గాడికి పెళ్లి జరగాలంటే ఆ చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. ఆ చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. నిజమేనండోయ్, ఆ చిట్టమ్మ అసలే జగత్కంత్రి. అది ఇంట్లో ఉండగా మినిస్టర్ మనకి పప్పు భోజనం పెట్టడం ఏమో గాని ఆ చిట్టమ్మ ఆడికి దినం భోజనం పెట్టిచ్చేస్తది.